హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఒక కొత్త జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. కేవలం 10th క్లాస్ అర్హతతోటే మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇవి మనకి అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్లోని ఉంటాయన్నమాట. డైరెక్ట్ సెలక్షన్ పద్ధతిలోని మనల్ని సెలెక్ట్ చేస్తారు. అయితే ఆ పోస్టులు ఏంటి, అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం నుండి. ఫ్రెండ్స్ ఇది మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మనం ఆన్లైన్ ద్వారా కాకుండా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలన్నమాట. ప్రింట్ తీసుకొని మొత్తం డీటెయిల్స్ అన్ని మనం క్లియర్గా ఫిల్ చేసి ఉండాలి. సో ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. తర్వాత మనకి ఇక్కడ మనం ఎగ్జామినేషన్ బోర్డు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ రాయాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే ఈ టేబుల్లో రాయాలి. సో ఈ అప్లికేషన్తో పాటు మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో, 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, అదర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ జెరాక్సెస్, టెక్నికల్ క్వాలిఫికేషన్ జెరాక్సెస్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జెరాక్సెస్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ నేటివిటీ, ఆధార్ కార్డ్ అండ్ జెరాక్స్ కాపీస్ని మొత్తం సబ్మిట్ చేయాలన్నమాట అప్లికేషన్ ఫామ్తో పాటు. సో మనకి వేరియస్ కేటగిరీస్లో మనకి పోస్టులు అయితే ఉన్నాయి. కొన్ని పోస్టులకి అయితే మనం తణుకులోనే వర్క్ చేయాల్సి ఉంటుంది, కొన్ని పోస్టులు భీమవరంలోనే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిస్లోని సెలక్షన్ అనేది ఉంటుంది. సో మనం ఈ అప్లికేషన్ ఫామ్ని మనం డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఒక అడ్రస్కి మనం వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు చూపిస్తాను. పోస్టులు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా వన్ స్టాప్ సెంటర్ ఓఎస్సి మల్టీపర్పస్ స్టాఫ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇచ్చారు ఇది. సో బీసీఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ మనకి 30 to 40 years ఉండాలి. ఇది అవుట్ సోర్సింగ్ మీద సెలెక్ట్ చేస్తారు. 13,000 రూపాయల శాలరీ అనేది ఉంటుందన్నమాట. దీనికి క్వాలిఫికేషన్ స్పెసిఫిక్గా ఏమేమి లేదు. అప్లై చేసిన క్యాండిడేట్ లిటరేట్ అయ్యి ఉండాలి, అంటే చదవడం రాయడం రావాలన్నమాట, అంతే. సో 8th క్లాసు 10th క్లాసు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆయా పోస్టులు ఇవి కూడా మన ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. బీసీబీకి ఒక పోస్టు, జనరల్ కేటగిరీ ఒక పోస్టు, ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు ఉన్నది. మనకి 30 to 42 years ఉండేవారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా కాంట్రాక్ట్ బేసిస్. 7,944 రూపాయలు అనేది శాలరీ ఉంటుంది. సో మనకి డాక్టర్ పోస్ట్ ఒకటి ఉంది. ఇది మనకి జనరల్ పర్పస్గా సెలెక్ట్ చేస్తారు. 25 to 42 years ఏజ్ మధ్యలో ఉండాలి. శాలరీ 9,930 రూపాయలు. ఈ పోస్ట్కి ఎంబీబీఎస్ ప్రాక్టీసింగ్ చేస్తున్న వాళ్ళు, ఇంకా పీడియాట్రిక్ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చిల్డ్రన్ హోమ్ తణుకులో కొన్ని పోస్టులు ఉన్నాయి. హౌస్ కీపర్ ఫీమేల్ క్యాండిడేట్కి మనకి 25 to 42 years ఏజ్ మధ్యలో ఉండేవాడిని సెలెక్ట్ చేస్తున్నారు. సో ఈ చిల్డ్రన్ హోమ్ అట్ తణుకు అనమాట. ఇంకా ఎడ్యుకేటర్ ఒకటి ఉంది ఫీమేల్ క్యాండిడేట్స్కి. సో ఇది కూడా 25 to 42 years ఏజ్, మనకి 10,000 రూపాయల శాలరీ ఉంటుంది. అదే హౌస్ కీపర్కి అయితే 7,944 రూపాయలు. దీనికి మనకి 10th క్లాస్ పాస్ అవ్వాలి హౌస్ కీపర్కి అయితే. అదే ఎడ్యుకేటర్కి అయితే బీఎస్సీ బీఏడి ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, 3 years ఎక్స్పీరియన్స్ కూడా కావాలన్నమాట. నెక్స్ట్ మనకి డేటా అనలిస్ట్ అనేది ఒక పోస్ట్ ఉంది. దీనికి మనకి 25 నుండి 42 సంవత్సరాల ఏజ్ ఉండాలి. 18,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది. మనకి స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కంప్యూటర్స్ వీటిల్లో మనం గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, లేదా బీసీఏ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసి ఉండాలి. సో వెయిటేజ్ ఫర్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో మనం ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనకి వెయిటేజ్ కూడా ఇస్తారు షార్ట్ లిస్ట్ చేసినప్పుడు. మనకి కంప్యూటర్లో కొంచెం ప్రొఫిషియన్సీ ఉండాలన్నమాట, అంటే కంప్యూటర్ ఆపరేట్ చేయడం, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ లాంటివి అప్లికేషన్స్ కూడా రావాలి. తర్వాత సోషల్ వర్కర్స్ మనకి దీనికి కూడా 25 to 42 years 18,000 శాలరీ ఉంటుంది. మనకి ఏంటంటే బీఏలోని డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, సోషియాలజీ కానీ సోషల్ సైన్స్లో కానీ, ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ కూడా ఉండాలి. సో ఇవి మనకి మొత్తం పోస్టులు అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఏంచి 29/11/2025. సో ఈ లోపే మనం అప్లికేషన్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మనకి దీనికి ఆన్లైన్ కాదు, తర్వాత పోస్ట్ ద్వారా కూడా కాదు, డైరెక్ట్గా ఫిల్ చేసిన అప్లికేషన్స్ని మొత్తం ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్కి బై హ్యాండ్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీంతోపాటు మనం ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మార్క్ లిస్టు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వీటన్నింటిని ఏంటంటే మనం డిస్ట్రిక్ట్ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీస్, కలెక్టరేట్ కాంపౌండ్, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఇక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అంతే, దీనికి ఎటువంటి ప్రొసీజర్ కాదు. సో మనకి భీమవరం తణుకు ఈ ఏరియాలో దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. లోకల్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువిస్తున్నారు. లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో భీమవరం తణుకులో ఎవరైనా ఉన్నట్లయితే సో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. ఓకే, ఇది ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.